రాయలసీమకు ఎవరేం చేశారో ప్రజలందరికీ తెలుసని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 5 ఏళ్లు పరిపాలించిన వైసీపీ కనీసం పులివెందులకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. కానీ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పాటుపడుతున్న తమ ప్రభుత్వం పులివెందుల సహా అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించినట్లు చెప్పారు. ఒకప్పుడు రాయలసీమ అంటే రాళ్లసీమ అనేవారని, ఇప్పుడు పారిశ్రామిక కేంద్రంగా పచ్చదనానికి నెలవుగా తీర్చిదిద్దుతున్నామని గుర్తు చేశారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, జేఎస్డబ్ల్యూ సీఎండీ సజ్జన్ జిందాల్తో కలిసి సీఎం ప్రారంభించారు. ఒకసారి చరిత్ర మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి వల్ల రాయలసీమకు మంచి జరిగింది, ఎవరి వల్ల రాయలసీమకు నష్టం జరిగింది, ఒక్కసారి చరిత్ర నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపూర్ జిల్లాలో కియా కంపెనీ తీసుకొచ్చాం. ఆ కంపెనీ 19 లక్షల కార్లు ఉత్పత్తి చేసింది. 3 లక్షల కార్లు ఎగుమతి చేశారు. 90 దేశాలకు చేశారు. అనంతపూర్ జిల్లా దశ దిశ మారింది. 2007 గుర్తుపెట్టుకోండి. ఇదే జమ్మల మడుగులో 14,000 ఎకరాలు ఇచ్చారు. బ్రహ్మణి స్టీల్ అన్నారు, భ్రమ కల్పించారు, ఎయిర్పోర్ట్ కడతామన్నారు. ఇప్పుడు 2026కు వచ్చాం. కట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఓబులాపురం గనుల పేరు చెప్పి అక్కడ దోపిడీ చేసి ఆ ఐరన్ ఓరు విదేశాలకు ఎగుమతి చేశారు. మొత్తం స్మగ్లింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. దేశంలో ఉండే ఖనిజ సంపద విదేశాలకు వెళ్ళింది. వీళ్ళు ఖజానా నింపుకున్నారు. తప్పు చేసిన వాళ్ళు జైలుకు కూడా పోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఈ రోజు నేను ఆలోచించేది, రాయలసీమలో ఉండే ఖనిజ సంపద రాయలసీమలోనే సంపద సృష్టించడానికి వినియోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఐరన్ ఓరు, ఇక్కడనే స్టీల్ తయారు చేస్తాం. మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. రాష్ట్రంలో 11,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఈ రాయలసీమలో 4,58,288 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల 3,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. తమ్ముళ్ళు వేరే ఊరికి పోయే పని లేదు. రాయలసీమ ప్రాంతంలో ఉండేవారు ఇక్కడే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏమైనా చేశారా కడప జిల్లాకని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఉండే వాళ్ళందరినీ చేశారా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఈరోజు ఈ రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. కనీసం పులివెందుల్లో 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేకపోయారు. అవుకు టనల్ పూర్తి చేసి కడాన పులివెందులకు కూడా చీనీ తోటల బతికిచ్చాం. పైడిపాలెం చిత్రావతి లిఫ్ట్లు పూర్తి చేసి రైతుల కష్టాలు తీర్చాం. పులివెందల మండలంలో ఎర్రబల్లి చెరువుకు కూడా మేమే నీళ్లు ఇచ్చాం. తమ్ముళ్ళు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.